అందరికీ శుభోదయం అండి. ఇక్కడ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు అంటే మా బాబాయ్ గారండి. ఆయన కాశీ విశిష్టత గురించి, కాశీ విశ్వనాథుడి గురించిన కొన్ని పద్యాలు, కాశీ మీద ఒక దండకం ఆయనన్ని రాశారు. ఎన్ని వాతావరణంలో ఎన్ని తేడాలు ఉన్నాయి, ఇప్పుడు బాగా చలిగా ఉంది, ఇప్పుడు ఎండగా ఉంది అని ఎన్ని అనుకున్నా కూడా కాశీ వెళ్ళాలి అనే సంకల్పం కలిగిందంటే ఈ శ్రమకు ఓర్చి ఆయన కాశీ వెళ్ళాలి, ఆ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి. అక్కడ ఆ కాశీ విశిష్టత గురించి పద్య రూపంలో ఆయన వంతు ఆయన రాసినవన్నీ చదవడం, పుస్తకం ప్రచురించటం, తర్వాత అక్కడ వాళ్ళకందరికీ వినిపించటం, దాన్ని విస్తరణ చేయటం, ఇది ఆయన ఒక పనిగా పెట్టుకున్నారు. అదేవిధంగా కాశీకి వెళ్ళడం, ఈ వందే మాతరం గురించి, తర్వాత దేశభక్తి గీతాలు, ఇవన్నీ కూడా వాళ్ళ మిత్ర బృందంతో అన్నీ దాని ఆవిష్కరణ, ఒక పుస్తకం ఆవిష్కరణ చేయటం, ఇవన్నీ జరిగినాయండి. అది వాళ్ళు విపులంగా చెప్పడం కూడా జరిగింది. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసి ఆ కాశీ విశ్వనాథుడి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అది మనం ఇక్కడ రామదార గాంధరాష్ట్రంలో మనం చేసుకుంటున్నాం. ఈ పండుగ మనం చేశామని దేశవ్యాప్తంగా జరగాలి, అది తెలియాలంటే అది పేపర్లో పడాలంటే అందరూ కూడా రావాలి. మీకు అందరికీ తొలగ పుస్తకం ఇస్తాం, మీరు పట్టుకున్న తర్వాత మాకు ఇచ్చేసేయండి పుస్తకం, మీరు దీని అందరూ కూడా పుస్తకాన్ని పట్టుకోండి చాలు. భరతమాత సంతోషిస్తుంది, ఆవిడ పర్వతిస్తుంది, ఆవిడ ఆశీర్వదిస్తుంది, మరి విశ్వనాథుడు దీవిస్తాడు. మరి మన వందే మాతరం వేద మాత్రం నిలబడుతుంది, మనం నిలబడతాం, మన యొక్క మునిగి నిలబడుతుంది. మన భారతదేశ సంస్కృతి, ఆర్ష ధర్మం, సనాతన ధర్మం నిలబడటానికి అదే కారణభూతం అవుతుంది. వందే 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 వందే. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. వందే మాతరం అంటే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన నినాదం బాగుంది. మా ఇటు చూడండి. శ్రీనివాస్ గారు చూడండి. వస్తేనే ఇది వచ్చేస్తుంది, వాతావరణం మారిపోతుంది. ఇవన్నీ తర్వాత ఇది చూపించుకోవడానికి అదే అసలైన ఇచ్చారు శ్రీనివాస్ గారు ముందు రండి. ఎందుకంటే ఇది తప్పకుండా మీకు వచ్చిన ఆవిష్కరణ చాలా చోట్ల రకరకాల జరగాల్సిన కళాశాలం చాలా చోట్ల. దీని మొదట్లో నేను కాశీలో జరగాలని దానికి భగవంతుడు రాసుకుంటాడు, సుబ్రహ్మణ్య గారు అని ఆవిష్కరించాలని మా సుందర శాస్త్రి గారి యొక్క మరి స్వర్ణ మరి కళలు కమలాలు మరి కమలాలు రేపుగా అది జరగాలన్నటువంటి ఆకాంక్ష. అంతే
నేనే మాట్లాడే వైపు ఈరోజు ఈ ప్లే అవుతుంది. ఇట్లా నొక్కినాం అనుకోండి, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఫోటో ఆప్షన్. ఇది అసలు మోడీ గారు ఒక పిలుపుని ఇచ్చిన తర్వాత ఇన్ని ఎమ్మటనే మనం ఈ పుస్తకం ఆవిష్కరించుకొని కాశీలో ఆవిష్కరించాలి. ముందు ఆ మోడీ గారు నియోజకవర్గంలో ఆవిష్కరించుకొని తర్వాత మనం సంకల్పంతో ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అలాగే లక్ష్మీనారాయణ గారు అసలు ఉద్యోగ రీత్యాగా బిఎస్ఎన్ఎల్ చేసి రిటైర్ అయిన తర్వాత ఆ స్వామి అసలు ఎంత సరస్వతీదేవి కటాయించం వచ్చి ప్రతి ఊరికి అలా చూడంగానే ఎమ్మటే ప్రవచనం రాసేస్తుంటారు. అంత ప్రసిద్ధి చెందిన గురువు గారికి, ఆ గురువు గారి ఆధ్వర్యంలో మేము కాశీ రావడం మా భాగ్యంగా అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాము. మా గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రప్రథమంగా కొన్ని మా సుందరశాస్త్రి గారు, కొన్ని మా సుబ్రహ్మణ్యం గారు ఈ భక్తులు గ్రంథం తీస్తారు. ఈ గ్రంథాన్ని పఠించండి, భరతమాతని సేవించండి, భరతమాతని ఆరాధించండి, భారతీయ ఉనికిని కాపాడండి, భారతీయ వైశిష్టాన్ని మీరు గుర్తించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. ఈ పుస్తకం చేసినంతాన్ని ప్రకారంగా కొన్ని పుస్తకాలు మా సుబ్రహ్మణ్యం గారు, కొన్ని పుస్తకాలు మా సుందరశాస్త్రి గారు ఇస్తారు. ఎట్లా జనాన్ని మమైక్యం చేస్తుంటే మరి సోమవారం ఎంత దోహదం చేస్తుంది భారత జాతర జరిపేసి అవన్నీ వందే మాతరం సాంద్రతగేయ వర్షమని చట్టముగేయ ప్రమోదమోద దేవేంద్ర నరేంద్ర సంజనిత వేద సదృశ్యము స్వతముంగు జనగారిత గేయపు దివ్య కీర్తిగే భక్తికి మారు వేరు ఘన భాగ్యవరం వందే మాతరం శక్తికి మూల బిందు హిమశక్తిక పుత్రిక గౌరీ మాతరం యుక్తికి ఆలవాలము సుయోగ్యత ఐక్యత లక్ష్మీ మాతగా ముక్తికి కార్య సాధన ప్రబోధపు మార్గము వందే మాతరం. ముక్తికి, యుక్తికి, కార్యసిద్ధికి, కార్య సఫలతకి వందే మాతరం ఆలవారం కేంద్ర బిందు. బహుమతమేకమై బహుళ భవయోజన మంత్రాయమై బహుజన సంగమము బహుపాఠకు యోగ్య గమ్యమై బహుకులమైక్యమై పరమ భాగ్యపు మన్యపు గేయనాదమై మహిమగ వందే మాతరము మంగళ సూత్రము దుర్గామాతకు. దుర్గామాత హాలాహలాన్ని వెంకి మరి తన కంఠంలో నిలబెడుతున్నప్పుడు కూడా ఆ ప్రకారంగా ఆవిడ మంగళసూత్రం పలకడంతో ఈ వందే మాత్రం మంగళసూత్ర పరంగా ఇక్కడ వ్యాసకర్తయు కవి వాసి రచయితగా శ్రీపతించంద్ర విశేష కనుడు ఆనందమఠమును నందిని విషవృక్ష దేవి చౌడు రాణి దివ్య కృతులు వందే మాతరమౌను వందిత వందన శ్రీ జడోపాధ్యాయ శ్రేయ రచన అధికారి మమకారి ఆ వందే మాతరం దేశ భక్తి రచన ధీరవీర వరభకించంద్ర సుటర్చి వరపుదల్లు దేశ భక్తిని పురిగొల్పు దివ్యదల్లు ఐకమత్యము మది నిండు అమరదల్లు భరత స్వాతంత్ర్య సమరపు భాగ్యదల్లు వందే మాతర గీతము వందితంబో వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడు మీరు 5 సరే సద్గుణ సంయుత లక్ష్య సాధన
వేద్యము నిండికే యమున వేద ప్రమాణపు దివ్య ఘోష ఆమోద్యం దేశభక్తి గతి మూలము వాలము పాలనెంత యోగమై నాదము వేదమై మోదము భావమై వందే మాతరమగు ప్రణవమయము గీతము ఖాతమై కోతగని కుమది వందే మాతరమేరు ప్రళయ భేరి సుజలము మలగజ సుఫల సుఖాసిని వందే మాతర జన శ్రేయవరము సుఖదము వలదము సుమధుర భాషణ వందే మాతర బహు పరమపదము దుర్గవాణియు లక్ష్మి దుస్తుల జెండాడు వందే మాతర గీత భైరవంపు భరత మాతను తలకిన భయముదులకు భరత భూమిని మెట్టిన బాధవాయు భరత జాతిని తట్టిన బాంబు పేరు వందే మాతరమని పల్క సంధి తొలగు. మనకున్నటువంటి సంధి జాడ్యాలు కష్టాలు నష్టాలు అక్కడ ఉంటాయి. అంటే మన కర్మఫలం అనుభవించాలి. ఎట్లయితే జీవి ఎంత ఉత్కృష్టంగా బతికినా ఎన్ని దానాలు చేసినా ఎంత ధార్మికంగా ఉన్నా సరే ఆ పూర్వజన్మటువంటి సంచిత కర్మలు ఆ యొక్క ప్రారంభ కర్మలు అవన్నీ ఉపయోగిస్తారు. అట్లాగే మరి ఆ భారతీయులు వందలాది సంవత్సరాలు ఆ ప్రకారం ఉన్నారంటే మరి మన యొక్క పూర్వజన్మ ఆ సంచిత బలం పూర్వజన్మటువంటి పాపపండి. అందుకని ఆ భరతమాత ఆవిడ అండతో ఆవిడ్ని తలిస్తే సంధి జరుగుతుంది. ఆవిడ్ని మనం మరి మనస్సులో మననం చేస్తే భక్తి కలుగుతుంది. ఆవిడ్ని స్మరిస్తే మనకి విపరీతంగా బలం దొరుకుతుంది. ఆవిడ్ని ఎవరన్నా తలిస్తే బాంబు పేలి వాళ్ళ గుండెల్లో భరతమాత వాళ్ళని భరతమాత యొక్క వైశిష్ట్యాన్ని ఆ పౌరుషాన్ని ఆ భరతుల యొక్క ఔనిత్యాన్ని మన యొక్క ఆత్మ అభిమానాన్ని అష్టమూర్తి అయిన శంకరుని యొక్క స్వరూపాలలో భూమి మొదటి స్వరూపం. అయితే ఆయన అర్ధనారీశ్వరుడు కావడం వల్ల భూమిలో ఆ శివతత్వంతో పాటుగా అన్నపూర్ణాతత్వం కూడా ఉండడం వలన మనకు పంటలు పండుతున్నాయి. గంగాతత్వం ఉండడం వల్ల నీరు పంటలకు ఉపకరిస్తుంది. ఆ కారణంగా మనం భూమిని దైవంగా భావన చేయడం అతి ప్రాచీనం నుంచి ఉంది, వేదకాలం నుంచి ఉంది. అయితే మనం దేశాన్ని కూడా మనం దేవి రూపంగా భావన చేయడం అనేటువంటిది భూదేవికి ప్రతిరూపంగా మనం భావన చేసినాం. అలా దేవీ భావనతో భూమిని గౌరవించడమే మనం లేచిన వెంటనే నా పాదస్పర్శను క్షమించు అని ప్రార్థించడం మనకు అలవాటులో ఉంటుంది. అందువలన ఆ దైవాన్ని అమ్ముతుండే అటువంటి స్థితి మనకు రాకుండా ఉండడానికి ఇది ఒక్క భూమే కారణం. ఇది ఒక్క భూమినే కాపాడుకోవాలి మనం, లేకపోతే మిగిలినవన్నీ పరాయి దేశాలు అయిపోయాయి. అందువలన మనకు ఈ భరత భూమిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అంటే దాని అర్థం మన పిల్లలందరిలోనూ ఈ దేశభక్తి భావాలను ప్రేరేపించాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాంటి బాధ్యతను నెరవేర్చుకోవడంలో మనకు బాగా ఉపకరించేటువంటిది ఈ శతకం. ఎందుకంటే ఈ తల్లి రూపమైనటువంటి మన దేశాన్ని నమస్కారము అని దాన్ని మనం మన పిల్లల్లో బాగా ప్రేరేపించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు గౌరవించట్లేదని, అంటే మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తే మాతా అని భూమిని అంటే దాన్ని ఎలా గౌరవిస్తారు? అంటే మన ఇక్కడ వాళ్ళు లేరు కదండి ఇప్పుడు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోయినా మనకు పితృదేవతల్ని ఆరాధించేటువంటి రోజులు 108 రోజులు ఉన్నాయి సంవత్సరం. షణ్ణవతి శ్రాద్ధములు అనే పేరుతో వాటిలో మనం గౌరవించడం ప్రారంభిస్తే
ఏమవుతుంది, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆ పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన పిల్లల్లో సద్గుణాలు అలవడతాయి. మనం ఆర్థికాలు మానేస్తే పెద్దల్ని గౌరవించాలనే విషయం ఎలా నేర్పుతాం పిల్లలకి? అందుకని మనం ఉంటే తల్లిదండ్రులను గౌరవించడం, కాసిన పళ్ళు ఇవ్వడం, కాసిన కాళ్ళు విసగడం, చెప్పిన మాట వినడం. మామూలుగా ఒక శాస్త్రంలో ఏమని చెప్పారంటే జీవతో వాక్యకరణం, బతికుండగా తండ్రి మాట తల్లి మాట వినడం. ప్రత్యర్థం భూరి భోజన అంటే ప్రతి సంవత్సరము తల్లిదండ్రుల ఆర్థిక సమయాల్లో ఎక్కువ మందికి భోజనం పెట్టడం. గయాయాం పిండదానాచ, గయలో పిండ ప్రదానం చేయడం. త్రిభి, ఈ మూడింటి వలన పుత్రస్య పుత్రత అంటే వాడు పుత్రుడు అవుతాడు. ఈ మూడు చేస్తేనే పుత్రుడు అవుతాడు, లేకపోతే పుత్రుడు కాడు అని శాస్త్రం చెప్తాం. అందువలన మనం ఆర్థికాలను నిర్వర్తిస్తుంటే మన పిల్లలకి మనం పెద్దల్ని గౌరవిస్తున్నామనే విషయం నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. మనం బద్దకించి వాటిని మానేస్తే వాటినే పితృదోషాలు, పితృశాపాలు అంటుంటారు. దానివల్ల ఏమవుతుంది, మన పిల్లల అభివృద్ధిలోకి రాకపోవడం మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అందుకని మనం అలా భూమిని గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం మొదలైనటువంటి మన పిల్లలకి నేర్పాలంటే వందే మాతరం అనేటువంటిది బాగా ఉపకరించేటువంటి అంశం. ఆ కారణంగా ప్రతిరోజు పిల్లలకి భూమికి దండం పెట్టడం నేర్పాలి. మొదట మనం దండం పెడితే నేర్చుకుంటారు ఇలాగా అన్నమాట. అందుకని ఆ విధంగా మన దేశాన్ని మనం గౌరవించుకుని రక్షించుకునేటువంటి బాధ్యత మనందరిలోనూ ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది. దాన్ని గుర్తు చేసే గ్రంథమే ఇది. సంతోషం. ఈ వందే మాతర గీతం పద్య రూపంగా శతకం రాశారు మన ఉప్పుల లక్ష్మీనారాయణ గారు. ఇది పుట్టి 150 సంవత్సరాలు అయింది. ఈ గ్రామం 150 సంవత్సరాలు నడుస్తుంది. 150 సంవత్సరాలు మన దేశం చేసుకుంటున్నాం ఇప్పుడు ఉత్సవాలు. 2 రోజుల నుంచి లోక్సభ, రాజ్యసభలో కూడా దీని గురించి చర్చ. ఇందులో ఉన్నది ఏంటంటే, అంటే ఇంత పద్యాలను చదవలేని మీరు చెప్తున్నారు. ఇప్పుడు సందేశం చూశాను. ఇప్పుడు ఇది 150 సంవత్సరాలు ఫంక్షన్ మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది మన అదృష్టం. నేను 100 సంవత్సరాల ఫంక్షన్ చేసుకోలేదు మనం. అప్పుడు వేరే గవర్నమెంట్ ఉన్నది, మనం చేసుకోలేదు. ఇప్పుడు 150 సంవత్సరాల గీతానికి మనం ఉత్సవం చేసుకుంటున్నాము. ఇది ఇట్లాగే మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణం ఇవన్నీ చాలా కారణాలు ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా స్కూల్లో వెళ్తుంటే స్కూల్లో ఫస్ట్ పొద్దున్న ప్రేయర్ జరిగేది. జనగణమన, వందే మాతరం ఇవన్నీ చాలా దేశ గీతాలు నేర్పేవారు. అప్పుడేంటంటే మామూలు స్కూల్. ఆ మామూలు స్కూల్లో చదివేవాళ్ళు ఇప్పుడు మంచి బుద్ధి, మంచి గౌరవాలతో బతుకుతున్నారు. ఈ కాలం బాగా చదువు వచ్చే స్కూల్ వచ్చేసాయి. దాంట్లో ఉత్త చదువు ఇంకేముండదు. మన దేశం లేదు, అమ్మానాన్న లేదు, దైవం లేదు, ఏం లేదు. ఉత్త కేవలం చదివే. పొద్దున్న సాయంత్రం పుస్తకాలు ఏముందో తెలియదు. మరి తర్వాత వాళ్ళ చదువు అయిపోయి ఒక మామూలు సంసారం దీంట్లో పడితే ఆ పుస్తకాలు ఏముందో మర్చిపోతారు. ఈ రోజుల్లో ఆ స్కూల్లో జనగణమన లేదు, వందే మాత్రం లేదు, ఏం లేదు. మన దైవ శ్లోకాలు కూడా లేవు. ముందర చిన్నప్పుడు అన్ని నేర్పేవారు మన స్కూళ్లలో. పొద్దున వెళ్ళగానే 10 నిమిషాలు లైన్లో నుంచోవడం, నేర్చుకోవడం. ఇది మనకు అలవాటు అయిపోయింది. మనకి ఆ భక్తి, మన దేశం అంటే, భూమాత అంటే, మన దైవం అంటే భక్తి వచ్చేది. తల్లిదండ్రులు భక్తి వచ్చేది. ఇప్పుడు లేదు, పిల్లల్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పెద్దలందరూ కనీసం వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలు కూడా పెద్దవారు అయిపోయి ఉంటారు, కనీసం మనవరాలకైనా నేర్పాలి. ఇప్పుడు వారు చెప్పినట్టు లేవంగానే భూదేవికి నమస్కారం పెట్టడం, తల్లిదండ్రులు నమస్కారం పెట్టడం, ఇది మంచి పనులు మనం చేస్తుంటే, మనం నేర్పుతుంటే వాళ్ళకి వస్తాయి. కానీ జమానా ఎట్లా అవుతుందంటే, దీంట్లో తల్లిదండ్రులు కూడా వద్దు, పిల్లలంటే మనవాళ్ళంటే చెప్పేవాళ్ళు లేరు. అందుకని దేశం ఇట్లా తయారవుతుందండి. మనం కేవలం మన మైండ్ లో ఒకటే, పిల్లలు పుట్టారా,
మంచి చదువులు నేర్పిద్దామా? కొత్త మంచి చదువులే, మంచి సంస్కారం లేదు. అదే దయచేసి మీరందరూ ఇట్లా కాశీకి వచ్చారు, ఇట్లా ఈ సభలో ఉన్నారు, వింటున్నారు, కనీసం మీరు 10 మందికి చెప్పండి. అమ్మా ఎవరు కనిపించినా అమ్మ పిల్లల్ని కనీసం ఈ పద్ధతిలో నేర్పండి, ఈ పద్ధతిలో కనీసం పెంచండి, ఇట్లా దైవభక్తి దేశభక్తి చెప్పండి. కనీసం చెప్తే కొంచెం మనం 100 మంది చెప్తే 2 దాంట్లో సక్సెస్ అయినా మనం గొప్ప అయినట్టే, మనం సక్సెస్ అయినట్టేది. అదేనా మనవి. ఇప్పుడు మన పుల్లు లక్ష్మీనారాయణ గారు రాయటం ఈ సందర్భంగా అప్పట్లో కూడా స్వతంత్రం అప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది పోరాడారు, చాలా మంది పైకి వెళ్ళారు పాపం. కానీ ఇప్పుడు కూడా మన లక్ష్మీనారాయణ గారు ఈ శ్లోకాలను రాయటం, 108 శ్లోకాలు రాయటం, ఇంకా మన తెలుగు గారు ఉన్నారు, మన ఎక్కడ వెనక లేదు. ఇప్పుడు కూడా అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, 10 ఏళ్ళలో తెలుగు వారు ముందే ఉన్నాం. ఇది చూపించారు తెలుగు సర్గం రాసి, అందులో కాశీకి వచ్చి మన ఆశ్రమంలో దీన్ని ఆవిష్కరించడం, ఇది మేము కూడా నా పేరు చెప్తుంటారు, మన కూడా నిమిత్త మాత్రం మనమేం లేదు. ఇది కాశీ విశ్వనాథ సన్నిధిలో, రామవారి సన్నిధిలో వారు ఆవిష్కరించడం, ఇది మన అదృష్టంగా భావిద్దాము. దీన్ని మనం పాటిద్దామని ఇది మనకు ఇది నా కోరిక, పాటించాలి. నమస్కారం. శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. సుప్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిడా ద్రుమదళ శోభిని సువాసిని సుమధుర భాషిణి సుఖదాం వదదాం మాతరం వందే. కోటి కోటి కంఠ గల విరాధ కరాలే, కోటి కోటి భుజజ్జుత ఖర కరవాలే, అబల కిరీనో మాయాత బలే బహుబలధారిణి నమామి తారిణి రిపుదల వారిణి మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి వర్మ తంహిని ప్రాణ శరీరే బహుదే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తితో మాదయ మృతిభాగడి మందిరీ సుందరీ వందే మాతరం. శృంగి దుర్గా దశ ప్రకరణధారిణి కమలా కమల దళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి కమలాం అమలాం అగుణాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం భరణీం భరణీం మాతరం భరతమాత. అది 6 చరణాలు రాస్తే భక్తించండు పాఠ్యాయం 2 చరణాలే మనకి జాతీయ గేయంగా ఒప్పుకున్నారు. మిగతాది మన దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతీమాత వాళ్ళని సూచిస్తున్నామని మిగతా వాళ్ళు క్రైస్తవులు మరి మహమ్మడన్స్ వాళ్ళు రారని అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ 2 చరణాలనే మన జాతీయ గేయంగా, జాతీయ గీతంగానేమో అది మన తెలంగాణ నేషనల్ యాంథం, నేషనల్ సాంగ్ అట్లా డిక్లేర్ చేశారు. సరే, తర్వాత ఒక 2 నిమిషాలు సేవలో, అంతేగాని గుట్టగదంతా వాళ్ళదే అండి. అందులో పెద్దల దయ, దేవుడి దయ, పెద్దలు ఆశీర్వచనం అంటాం అంతే. మాదేం లేదు, మేము ఇంకా కనిపిస్తాం, వారికి ముందు పైకి కనిపించారు అంతే. దీనికి మొత్తం 70 సంవత్సరాల చరిత్ర. 50 సంవత్సరాల తర్వాత మన మార్కండే దాస్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. 1 నిమిషం మీరు మాట్లాడిన తర్వాత కూర్చోండి. సభకు నమస్కారం. మా గురువులు సుబ్రహ్మణ్యం గారికి ఈ వందే మాత్రం వందిత పద్యతత్వం పుస్తకం ఆవిష్కరణ కాశీలో పాటలు పాడటం అలాంటి పాఠం అలవాటైంది. నా 5వ క్లాసులో అందరూ గ్రౌండ్లో హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి టీచర్లు అందరూ నిల్చుండగా 11 పిల్లలు నిల్చుండగా 5వ క్లాసులో నేను జనగణమన పాడేవాడిని.
తర్వాత మాది స్వతంత్ర దేశం భాగమైన అది నేను ఇంకా నా జీవితంలో మర్చిపోయాను. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు చాలా సంతోషిస్తున్నాను. లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞత చెబుతున్నాను. ఈ రోజు నన్ను ఈ సభలో కూర్చోవాలంటే తప్పకుండా శాస్త్రి గారికి, లక్ష్మణ్ గారికి, శాస్త్రి గారికి తర్వాత నమస్కారం. నిజంగా వందే మాత్రం వందే మాత్రం అంటే ఏంటి? పిల్లలకి నమస్కారం చేయాలి. ఎందుకు చేస్తున్నాము? ఆమె పాత్ర మాత్రం ఎలా అంటే పరమశాస్త్రం ఉంది, విష్ణుపతి నమస్తభ్యం పరస్పరం ఆధార పెడతాం. నమస్కారం. ఈ వందే మాత్రం గీతం ఎప్పుడు జరిగింది? బెంగాల్కి అప్పుడు కలకత్తా ఉండే రాజధాని ఉండే. వాళ్ళు ఏం చేశారు? ఇంగ్లీష్ వాళ్ళు. నేను ప్రస్తుతం చెబుతున్నాను, మళ్లీ దేశ వలయ ద్వారా పోతుంది భయవేస్తుంది. చాలా సంవత్సరం దాని ఏం లేదంటున్నారు, రాముడు లేదు, కృష్ణుడు లేదంటున్నారు. ఇలా కమ్యూనిస్టులే వీళ్ళు కూడా హిందూ అని మనం ఎవరైనా సరే ఎవరైనా హిందూ అంటే హిందూ ఏంటే పోవాలి. హిందూ లేకపోతే మళ్ళీ హిందూ దేశం మళ్ళీ ఎవరైనా పాల్గొంటుంది. అలాగే ఇప్పుడు ఎవరు అనుకోండి, వాళ్ళు క్రైస్తవులు. ఇప్పుడు కొత్త విషయం అన్నీ జరిగింది. ఏం జరిగింది? సుబ్రహ్మణ్య స్వామి తమిళ అదే పార్టీ ఇతర పార్టీల వాళ్ళు కూడా పెట్టారు. ఏంటంటే అది మన హిందూ దేశంలో మనకి సుబ్రహ్మణ్య స్వామికి దాకి వీళ్ళ అదే ఇలా ఉంది. వందే మాత్రం ఉంది. ఇప్పుడు అవసరం ఉంది. పిల్లలు కూడా చెప్పాలి. ఈ దగ్గర చాలా చక్కగా రాశారు. ఆ గీతం సంస్కృత బెంగాల్లో రాశారు. అర్థం కాదు. లక్ష్మీనారాయణ గారు చక్కగా రాశారు. దయవచ్చి మీ పిల్లలకి మన వాళ్ళకి ఇది చెప్పండి. ఇంకోటి నా మెసేజ్ ఏంటంటే, హై స్కూల్స్ లో 10th క్లాస్ వరకు 10th ఫస్ట్ ఇవ్వాలి, చదువుకోవాలి. మన భారత మాత గొప్పగా భారత గొప్పగా అంతా తెలుస్తుంది అన్నమాట. అందుకే చెప్పండి. నమస్కారం.